నమస్తే. ఇప్పుడు మనం ఓయూ దగ్గర ఉన్నాం. ముఖ్యంగా ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలామంది విద్యార్థులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ సైతం అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, బగ్గమంటా ఉన్నారు. సో అంబేద్కర్ గారిని అవమానించేటువంటి తీరుగా రాజ్యాంగ నిర్మాణకర్త అయినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంతో పదవులు అనుభవిస్తున్నటువంటి ఈ నేతలంతా ఇవాళ రాజ్యాంగాన్ని అవమానించడం ఏంటంటూ నిలదీస్తూ ఉన్నారు. సో ఈరోజు ఓయూలో చాలామంది విద్యార్థి సంఘ నేతలందరూ కూడా అమిత్ షా యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. వాళ్ళతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఏంటి ఈరోజు అమిత్ షా యొక్క గతంలో కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సైతం కూడా రాజ్యాంగాన్ని అవమానించేటువంటి తీరుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సైతం కూడా అంబేద్కర్ గారిని అవమానించేటువంటి, ఎందుకు రాజ్యాంగాన్ని అవమానించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడతా ఉన్నది? ఒక పక్కన అహంకారం అనుకోవచ్చా, లేకపోతే తెలవనితనం అనుకోవచ్చా? దేనికోసం వాళ్ళ ఉద్దేశం ఏంటని అనిపిస్తూ ఉంది మీకు? కేంద్ర మంత్రి అమిత్ షా గారు అయితే అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు. చాలా స్పష్టంగా వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి కుట్ర ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఆ చేసే ప్రయత్నంలో భాగంగా అమిత్ షా గారు, ఒక మంత్రి, కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడమే. ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఏంటి అంటే, పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడంటే, ఈ మధ్య అంబేద్కర్ అని అంబేద్కర్ జపం చేస్తూ ఉన్నారు, అంబేద్కర్ని తలుస్తూ ఉన్నారు. అంబేద్కర్ పేరు తలిసే బదులుగా దేవుని పేరు తలుస్తే స్వర్గానికి పోతారు, నరకానికి పోరు, మీరు మోక్షం పొందుతారు అనేటువంటి విధంగా అమిత్ షా గారు చెప్తా ఉన్నారు. అంటే ఈ సందర్భంగా అమిత్ షా గారి యొక్క కపట బుద్ధి బయటపడతా ఉన్నది. అంటే అమిత్ షా గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిండు. అమిత్ షా గారికి రాజ్యాంగం మీద గౌరవం లేదు, అమిత్ షా గారికి అంబేద్కర్ మీద గౌరవం లేదు. కాబట్టి తను ఏమి ప్రమోట్ చేయాలనుకుంటున్నాడంటే దేవుణ్ణి ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు, అంటే మనుస్మృతిని ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు. రాజ్యాంగాన్ని బదులుగా మనుస్మృతిని ప్రమోట్ చేయాలనేటువంటి ఒక కుట్రలో భాగంగా అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు. మేమంటా ఉన్నాం ఏంటంటే, ఓయూ విద్యార్థులుగా, పిహెచ్డి స్కాలర్లుగా, డిబిఎస్ఎస్ సంఘంగా కానీ, ఇక్కడ ఉండే టీఎస్పీ జాక్, ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలుగా, మన ఎస్ఎస్ఎఫ్ కానీ, ఎస్ఎస్యు కానీ, ఇక్కడ ఉండే అన్ని సంఘాలుగా మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, అమిత్ షా గారు, మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంబేద్కర్ గారి మీద చేసినటువంటి తప్పుడు వ్యాఖ్యలు, అంబేద్కర్ గారిని అవమానించే విధంగా మీరు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యాఖ్యలకు మీరు అదే పార్లమెంటు హాల్లో మీరు క్షమాపణ చెప్పాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నేను అవమానించాను, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలారా నన్ను క్షమించండి అని చెప్పేసి మీరు ఆ సభలో అమిత్ షా గారు చెప్పాలని ఓయూ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ, రెండో డిమాండ్ ఏం పెడతా ఉన్నామంటే, అమిత్ షా గారికి మంత్రిగా ఉండేటువంటి అర్హత లేదని చెప్తా ఉన్నాం, కాబట్టి అతను రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము. మూడోది ఏం చెప్తా ఉన్నామనంటే, అమిత్ షా గారు, మీరు నిజంగా మీరు దేవుళ్ళను, మీరు మనస్మృతిని ప్రమోట్ చేయాలనుకుంటే మంత్రి పదవి నుంచి మీరు బయటకు వచ్చి గుళ్ళల్లో మీరు ఉండండి, మీ కల్చర్ కోసం మీరు ఫైట్ చేసుకోండి, మేమేం కాదంటలేము. కానీ ఒక నిండు సభలో రాజ్యాంగానికి మూలం పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకోబడ్డ విధానమే ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో నీకు మంత్రి పదవి ఎవరు ఇచ్చిర్రు అంటే ప్రజలు ఇచ్చిర్రు. ప్రజలు నిన్ను ఎన్నికల ద్వారా ఓట్లేసి గెలిపించిర్రు. ఈ ఎన్నికల విధానాన్ని తీసుకొచ్చింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మందికి, అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరునికి ఓటు హక్కు ఎవరు ఇచ్చారు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు. ఈ దేశంలో మహిళలకు హక్కులు ఎవరు ఇచ్చారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చింది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు స్వేచ్ఛగా జీవించే హక్కు, స్వాతంత్రపు హక్కు, సమానత్వపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా హక్కు, ఇన్ని హక్కులు ఎవరు ఇచ్చారు? దేవుడు ఇవ్వలే మాకు. దేవుడు మాకు హక్కులు ఇవ్వలే. మాకు హక్కులు ఇచ్చింది భారత రాజ్యాంగం ఇచ్చింది. ఆ భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజల బాధల్ని చూసి, వాళ్ళ కన్నీటిని చూసి, వాళ్ళ వివక్షను చూసి రిజర్వేషన్లు ఇచ్చాడు. అంటే బీజేపీ అంటూ ఉన్నది రిజర్వేషన్లు తీసేటువంటి కుట్ర కూడా ఈరోజు బీజేపీ చేస్తూ ఉన్నది. మేము అంటున్నాం ఏంటంటే, రిజర్వేషన్లు అనేటువంటిది ఈ దేశంలో వివక్షకు ఎదుర్కొన్నటువంటి ఏవైతే వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలకు కొంత వాళ్ళకు విద్యాపరంగా, ఉద్యోగాలలో, ఆర్థికంగా, రాజకీయాలలో
వీళ్ళకి కొన్ని హక్కులు ఉండాలి, ఈ హక్కులు అంటే వాళ్ళ అభివృద్ధి చెందడం కోసం కొన్ని రిజర్వేషన్లు ఇస్తే అభివృద్ధి జరుగుతారు అనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగం ద్వారా హక్కులు ఇచ్చినా కూడా బీజేపీ ప్రభుత్వం ఓర్చుకునేటువంటి అంటే ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఈరోజు బీజేపీగా ఉంది. ఒక పక్కన అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రకంగా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, కేంద్ర మంత్రి కూడా మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటిదంటే అసలు అంబేద్కర్ గారిని అలాగే రాజ్యాంగాన్ని అవమానించేటువంటి తీరుగా, అంబేద్కర్ గారిని అవమానించేటువంటి తీరుగా ఎక్కడ కూడా అమిత్ షా మాట్లాడలేదు, కేవలం వక్రీకరిస్తూ ఉన్నటువంటి మాటలు ఇక్కడ బీజేపీ పార్టీ సంబంధించిన అధ్యక్షుడు చెప్తాడు. దీన్ని బట్టి ఎట్లా స్పందిస్తారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ ఇక్కడ ఉండేటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కానీ వాళ్ళ తప్పును కప్పుపిచ్చుకునేందుకు మాత్రమే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆయన ఒక కేంద్ర మంత్రి, హోంమంత్రి, ఈయన కూడా ఒక కేంద్ర మంత్రి. అంటే వాళ్ళ తప్పుల్ని కప్పుపుచ్చుకునేందుకు మాత్రమే మాట్లాడుతున్నాడు. చాలా క్లారిటీగా నిండు సభలోనే అన్నాడు, అంబేద్కర్ 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 అంబేద్కర్. అసలు అంబేద్కర్ని ఎందుకు తలుస్తారు మీరు? దానివల్ల దేవుణ్ణి తలుసండి అని అంత క్లారిటీగా అన్నాడు కదా. కిషన్ రెడ్డికి అర్థం అవుతలేదా? కిషన్ రెడ్డి కానీ ఇక్కడ ఉండేటువంటి బీజేపీ వాళ్ళకు కూడా అర్థమవుతలేదా? ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది దళిత బహుజన ప్రజలందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు, దేశంలో ఉన్నటువంటి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అంటే చాలామంది మేము ఈ సందర్భంగా చెప్తున్నాం ఏంటంటే అంబేద్కర్ అంటే కేవలం అంటే దళిత నాయకునిగానే చూస్తూ ఉన్నారు. మేము అది తప్పని చెప్తా ఉన్నాము. అంబేద్కర్ అంటే ఆయన దళిత నాయకుడే కాదు, అంబేద్కర్ అంటే ఈ దేశ నాయకుడు. ఈ దేశానికి రాజ్యాంగం ద్వారా హక్కులు ఇచ్చిండు, చట్టాలని తయారు చేసిండు. మహిళలకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు వ్యవస్థ నిలబడ్డదే భారత రాజ్యాంగం వల్ల. ఈ దేశం మేము అంటా ఉన్నాం చాలా క్లారిటీగా, చివరగా చెప్తా ఉన్నాం ఏంటంటే ఈ దేశంలో ఉండాలంటే వాళ్ళు అన్నారు కదా బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు కదా. మేమేమంటా ఉన్నామంటే ఈ దేశంలో ఉండాలంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే. ఒకవేళ భారత రాజ్యాంగాన్ని అవమానించే వాళ్లకు ఈ దేశంలో ఉండే అర్హత లేదు. భారత రాజ్యాంగాన్ని అవమానించే వాళ్ళు ఎవరైనా కూడా దేశద్రోహులుగా ప్రకటించాలి. భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఏవైతే అమిత్ షా గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఆయనను అవసరమైతే జైలుకు పంపించాలి. ఆయనను క్షమాపణ చెప్పించాలి, జైలుకు పంపించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ఓ దళిత బహుజన సమాజమా, ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలారా, మీరు బయటికి రండి, మీరు స్పందించండి, మీరు అడగండి, మీరు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేయండి, మీరు పోరాడండి, మీరు ప్రశ్నించండి. బీజేపీ ప్రభుత్వం ఈరోజు అంబేద్కర్ గారిని అన్నది, రేపు అవసరమైతే రాజ్యాంగంలో లౌకిక అనేటువంటి పదం తీసేసి కుట్ర చేయబోతుంది. కాబట్టి మీరు బయటికి రండి, ప్రశ్నించండి, మాట్లాడండి. ఇప్పుడు కానీ మీరు బయటకు వచ్చి మాట్లాడకపోతే భవిష్యత్తులో రాజ్యాంగాన్ని తీసేటువంటి కుట్ర బీజేపీ పనబోతుంది. కాబట్టి ఈ దళిత బహుజన సమాజం మొత్తం కూడా మేల్కోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరేమని చెప్తారన్న? అంటే కేవలం అంబేద్కర్ గారిని అవమానించేటువంటి తీరుగానైనా, లేకపోతే రేపు పూర్తిగా రాజ్యాంగాన్ని కూడా పూర్తిగా తీసేయాలన్నటువంటి ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి ఏమైనా భావిస్తూ ఉన్నారా? ఎందుకోసం ఈరోజు మీరు ఈ యొక్క దిష్టి బొమ్మల దహన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది? ఈరోజు బీజేపీ లేదా అమిత్ షానో మోడో కాదు, ఇది తరతరాలుగా యుగాలుగా నడుస్తున్న వారసత్వ పోరాటం. నాడు 3000 ఏళ్ల క్రితం మనవాద ధర్మంలో బతికిన దేశ ప్రజలు మనిషిగానే గుర్తించబడిన ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఎంతోమంది మహనీయుల పోరాటం వల్ల భారత రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం గిట్టిన వాళ్ళు నాడు జనసంఘగా ఉండి, ఆర్ఎస్ఎస్గా ఉండి, బీజేపీగా ఉండి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని మొదలు పెడితే మోహన్ భగవత్ వరకు రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకించేవాళ్ళు. ఆ క్రమంలో గత 10 సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వం అధికారంకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగాన్ని దశల వారీగా కొలాబ్ చేస్తూ ఉన్నారు, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఉన్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపమైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కూడా కులాల మధ్య, ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ లౌకికవాద విలువలను తుంగలో దొక్కి సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తూ రాష్ట్రాల హక్కులను అరిస్తూ మన జమిలీ ఎన్నికల బిల్లు కోసం ప్రవేశించడం జరిగింది. అంతకుముందు అత్రాసు దళితుల మీద దాడులు చేయడం జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీ లాంటి ప్రాంతాల్లో రోహిత్ వేముల లాంటి వ్యక్తి అరెస్టు, ఆత్మహత్య చేసుకొని పురిగొల్పడం జరిగింది. ఇవన్నీ ఒక పరంపరలో భాగంగా భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి కొన్ని శక్తులకు, కార్పొరేట్ శక్తులు, బ్రాహ్మణీయ శక్తులకు నయా మనవాద రూపంలో బీజేపీ ముందుకు వస్తూ ఉన్నది. ఈరోజు మేము యూనివర్సిటీ స్కాలర్స్గా ఉన్నాం. ఈరోజు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ అని చెప్పి అందరికీ పిహెచ్డి స్కాలర్స్కి అందరికీ ఫెలోషిప్లు ఇచ్చేది. ఆ ఫెలోషిప్లు తీసేశారు. ఈరోజు గతంలో మీ మీడియం వారికి కూడా తెలుసు, దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును తూట్లు పడాల్సి నార్త్ ఇండియాలో దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం తీసుకొస్తే మళ్ళీ దాన్ని వెనుక తగ్గడం జరిగింది.
వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా వాళ్ళ అక్కసు వెళ్ళిగాకే ప్రతి ప్రయత్నంలో వాళ్ళు బయటకు చెప్తానే ఉన్నారు. ఆ క్రమంలో ఈరోజు లోపల ఉండి ఇలా మెజార్టీ ఉంది కదా, మమ్మల్ని ఎవరు అడ్డుకోలేరనే ఒక అంశంతో వాళ్ళ ఒక ధైర్యంతో మాత్రమే ఈరోజు ఆ పార్లమెంట్ వేదిక ఇవాళ ఎవరైనా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తే చర్యలు తీసుకోవాల్సిన హోదాలో ఉన్న కేంద్ర హోంమంత్రి హోదాలో ఉన్న అమిత్ షా గారు అలా అవహేళన చేసి మాట్లాడమంటే ఎంతో దౌర్భాగ్యం. ఈ దేశంలో ఉన్న ప్రజలకు, విద్యావంతులకు, మేధావులకు, ప్రజాస్వామ్యవాదులకు అందరూ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏంటంటే, దేశం ఒకవైపు మణిపూర్ లాంటి సంఘటనలు ఇలా అట్టుడికి పోతూ ఉంటే స్పందించకుండా ఎక్కడో విదేశాలు జరుగుతున్నాయని మతాన్ని ముందు తీసుకొస్తూ ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు. ఇలా మనందరికీ మూలం వీళ్ళందరం స్వేచ్ఛాయుత వాతావరణం ఇలా మీడియా అయినా మనందరం ఒక స్వేచ్ఛాయుతం మాట్లాడుతున్నాం అంటే కారణం ఇలా ఒక భారత రాజ్యాంగం దాని నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి ఆ రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తారంటే అలా అక్కస ఏ లెవెల్ ఉందో ఒకసారి మీరు అడగండి. ఇలా మోడీ గారు పార్లమెంట్కు పోయే ముందు ఇలా మొక్కిపోయారు. లేదు మేము భారత రాజ్యాంగం, నేను మోడీ ఒక ఓబీసీ అనే వ్యక్తిని ఇలా భారత రాజ్యాంగం లేకపోతే నేను లేనని చెప్పిన వ్యక్తి ఇలా ఇట్లా అవమానిస్తారంటే ఇలా వాళ్ళ కుట్రకోణం బయటపడుతూ ఉన్నారండి. కాబట్టి ఎంతో చైతన్యవంతమైన తెలంగాణ లాంటి ప్రాంతాల నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రాంతాల నుంచి ఇటువంటి చర్యలను మనం తీవ్రంగా ఖండిస్తూనే దీనిపైన తక్షణమే ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ గారు, నరేంద్ర మోడీ గారు స్పందించి బహిరంగ క్షమాపణలు అమిత్ షాతో చెప్పించాలి, మరియు ఆయన మంత్రివర్గం నుంచి తప్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, మీరు చెప్పండి అన్న, ఏం చెప్తారు ఈరోజు అంబేద్కర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి దాంట్లో? అంటే ఒక పక్కన మోడీ గారు ఆల్రెడీ ఇప్పటికి రాజ్యాంగాన్ని కావచ్చు, అలాగే అంబేద్కర్ గారిని చాలా సందర్భాల్లో గౌరవించినటువంటి సందర్భాలు కూడా కనబడడం జరిగింది. సో ఇక్కడ మోదీకి సంబంధించినటువంటి ఆ కులమే కావచ్చు ప్రస్తావన, ఇప్పుడు అగ్రకులాల్లో ఉన్నటువంటి అమిత్ షా, ఇప్పుడు బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి ఈ యొక్క అమిత్ షా కేవలం ఇక్కడ అంబేద్కర్ గారిని కేవలం కుల వివక్షతోటి అవమానించిన అనుకోవచ్చా, లేకపోతే రాజ్యాంగాన్ని పూర్తిగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పూర్తి స్థాయిలో దీన్ని రూపుమాపడం కోసం ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా బీజేపీ చేస్తుందని అనుకోవచ్చు? ఈ వ్యాఖ్యల ద్వారా మీరు ఏం చూస్తారు అన్న? మోడీ, అమిత్ షా అంటోళ్ళే నటులు, మహానటులు. వాళ్ళు అంబేద్కర్ గారికి దండేస్తారు, అవమానిస్తే ఇదే పరంగా అవమానిస్తారు. అయితే నేను ఈ మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నా, అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, మోడీ గారికి కూడా చెప్తున్నా, మోడీ గారు మీరు తక్షణమే అమిత్ షా గారిని భారతదేశం నుంచి వెలివేసే పని చేయాలి. ఎందుకంటే నువ్వు భారతదేశంలో హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్న అమిత్ షా గారు, దేశంలో భారతదేశంలో శాంతి భద్రతలు చూసుకోవాల్సిన అమిత్ షా గారు, భారతదేశం రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ చట్టాలు రాసిన, నీ పదవి ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీదనే నువ్వు ఇలాంటి నీ అహంకారము, నీ అక్కసు అక్కినో, నువ్వు అలాంటి వ్యక్తివి. నువ్వు తక్షణమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు, భారతదేశంలో 130 కోట్ల మంది ప్రజలకు నువ్వు సారీ చెప్పాలి. అదేవిధంగా నీ పదవికి నువ్వే రాజీనామా వేసి బీజేపీ పార్టీకి చెప్తున్నాం. బీజేపీ పార్టీకి మేము చెప్పే విషయం ఏంటంటే, తక్షణమే అమిత్ షా గారిని మీ పార్టీ నుంచి, ఈ భారతదేశం నుంచి వెంటనే ఆ వెలివేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మేము చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం అంటే 130 కోట్ల మంది ప్రజలను అవమానించడమే. నీకు కనీసం నీకు సిగ్గు శరం లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకంటే ఈరోజు నువ్వు బతుకున్నావు అంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నువ్వు బతుకుతున్నావు అంటే నీకు హక్కు ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, నీకు ఓటు హక్కు కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు నువ్వు ఒక హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నావు అంటే ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు ఆ దృష్టిలో పెట్టుకొని నువ్వు మాట్లాడాలి. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కావచ్చు, దానికి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన పార్టీలుగా సంబంధించిన కావచ్చు, హక్కు అనేది సంఘాలు కావచ్చు, అన్ని సంఘాలు మీరు తక్షణమే ఇలాంటి నీచుని వెంటనే మీ పార్టీల నుంచి కావచ్చు, మీ సంఘాల నుంచి కావచ్చు, ఈ భారతదేశం నుంచి వెలివేసే దిశగా మేము పనిచేయాలని తెలియజేస్తున్నాం. ఓకే, వేదాంత మౌర్య గారు, మీరు ఎట్లా చూస్తారు ఈ సంబంధించినటువంటి అమిత్ షా వ్యాఖ్యలని? ఈ ఒక పక్కన రాజ్యాంగాన్ని అవమానించేటువంటి తీరుగా అనుకోవచ్చా, లేకపోతే వ్యక్తిగతంగా అంబేద్కర్ గారిని అవమానించేటువంటి తీరుగా బీజేపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చా? రెండో అంశానికి వచ్చినట్టయితే ఉంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారంలో వచ్చిన తర్వాత అవమానించేటువంటి రకంగా గత సర్కార్లో కూడా ఇటువంటి అవమానాలు కూడా చూడడం జరిగింది. ఎందుకు ఇటువంటి అవమానాలను కానీ, వ్యక్తులను కానీ, రాజ్యాంగాన్ని కానీ ఎందుకు అవమానించాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఎందుకు ఏర్పడుతూ ఉంది? విషయాన్ని చెప్పాలంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈక్వాలిటీగా మహిళలకి, పురుషులకి సమాన హక్కునిస్తూ ఉద్యోగాలలో, తర్వాత పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ అవకాశాలు ఇస్తూ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచి వాళ్ళ పక్కన కూర్చోవడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వీడు దళిత బహుజన వర్గాలు ఒక ఏముంటుందంటే, బాపనోళ్ళు మాత్రం చదువుకోవాలి, చదివించాలి, అలాగే క్షత్రియులు యుద్ధం చేయాలి, రాజ్యాంగాన్ని పాలించాలి, అలాగే కోమటోళ్ళు ఏం చేయాలంటే పాలన వ్యవస్థను చూసుకుంటూ వాళ్ళు బిజినెస్లు చేయాలి. కానీ ఈ 3 వర్ణాలకి
ఈ 3 వర్ణాలకి సేవ చేసేవాళ్ళు ఈ శూద్రులు సేవ మాత్రమే చేయాలి మాకు, కానీ రాజ్యాధికారంలోకి రావాల్సిన అధికారం వాళ్ళకి లేదు. మా పక్కన కూర్చునేటువంటి పరిస్థితి వాళ్ళకు రావద్దు అని. మా భారత రాజ్యాంగం ఉంటే వీళ్ళందరూ సమానమవుతున్నారు. వాళ్ళకి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా వాళ్ళు దృఢంగా తయారవుతున్నారు. కాబట్టి వాళ్ళు దృఢంగా అయితే మళ్ళీ మా పక్కన కూర్చొని వచ్చి మా పక్కన పార్లమెంట్లలో కూర్చుంటారు. కాబట్టి వీళ్ళు పాలేరులుగా మాత్రమే ఉండాలి. మా మనస్ఫూర్తి ధర్మం ఏమంటుందంటే ఎవరైనా సరే ఈ శూద్రులని ఈ ఊర్లలోకి రానియద్దు, ఇండ్లలోకి రానియద్దు. వీళ్ళు మా పక్కన రాజ్యాంగ పరంగా కూడా మా పక్కన వచ్చి మీరు ఉంటున్నారు కాబట్టి వీళ్ళని మనము అణిచివేయాలి. కాబట్టి భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక నెపంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లాగే భారత రాజ్యాంగం ఉంది కాబట్టి నువ్వు ఒక వ్యాపారం చేసుకోవాల్సినటువంటి ఒక వ్యాపారివి. భారత రాజ్యాంగం ఉంది కాబట్టి ఒక మంత్రిగా పార్లమెంట్లోకి అడుగుపెట్టావు. లేకపోతే నువ్వు ఆ వ్యాపారస్తునిగా ఒక ఊరికో లేక ఒక రాష్ట్రానికో పరిమితం కావాల్సినటువంటి వ్యక్తివి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష వల్లనే నువ్వు ఈరోజు పార్లమెంట్లోకి అడుగుపెట్టినావని చెప్పేసి, ఆయన భిక్ష వల్లనే నువ్వు బతుకుతున్నావని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసినటువంటి అమిత్ షా ఖబర్దార్. ఇక నీ అంతలో నువ్వు రాజీనామా చేసి బయటికి వెళ్తావా, లేకపోతే ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆయనని పార్లమెంటరీ సభ్యత్వం నుంచి తొలగించాలి, అలాగే ఆయన పదవి నుంచి తొలగించి ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పేసి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, మీరేమని చెప్తారా? నా పేరు సమీర్, డిబిఎస్ఏ ఓయూ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. అలాగే జర్నలిజం విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలో. అయితే ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో హోంమంత్రి అయినటువంటి అమిత్ షాగా మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని జపం చేయడం వల్ల మీకు ఎలాంటిది రాదు, అదే ప్లేస్లో మీరు దేవుని జపం చేయడం వల్ల మీరు స్వర్గ మోక్షం పొందుతారని చాలా హీనంగా చులకనగా మాట్లాడడం జరిగింది. దీన్ని మేము ఓయూ విద్యార్థులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే అమిత్ షా గారు నీ క్షమాపణ చెప్పాలి, అలాగే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మోడీ గారిని డిమాండ్ చేస్తాను. అదయ్యా, నువ్వు చెప్తా ఉన్నావు దేవుడు అంబేద్కర్ కాదు దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని. ఆ దేవుడు మిమ్మల్ని హోంమంత్రిగా చేయలే. ఏదైతే మీరు 2010లో సోబ్రిథింగ్ కేసులో మీకు జరిగినటువంటి కేసు విషయంలో మీ దేవుడు వచ్చి బెయిల్ ఇవ్వలే మీకు. ఆ అంబేద్కర్ గారు రాసినట్టు చట్టాల వల్లనే మీరు బెయిల్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు లేదు, ఆ బెయిల్ ఒకవేళ కాకుంటే మీరు ఆ దేవుడిని కోరుకుంటే మీరు ఆ దేవుడు మీకు బెయిల్ వచ్చేది కాదు. మీరు ఇప్పుడు ఆ ప్లేస్లో ఈ అండమాన్ జైల్లో మీరు చిప్పకూడు తినేవాళ్ళు. నేను దీన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ఇలా ఈ ఆర్ఎస్ఎస్ భావం కలిగినటువంటి ఈ బీజేపీ పార్టీ ఇప్పుడే కాదు, గత చరిత్రలో కూడా వీళ్ళు చాలా హీనంగా దాన్ని కాన్స్టిట్యూషన్ని కానీ అంబేద్కర్ గారిని కానీ అంబేద్కర్ బహుజనవాదం ఉన్నటువంటి అన్ని సంస్థలను కూడా కూలదూస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తుంటే మనం ఉమర్ ఖలీద్ కానీ జేఎన్యూ స్టూడెంట్స్ కానీ ఎక్కడైతే బహుజనం గురించి ఏదైతే ఉన్నారో వీళ్ళు వస్తే మా బతుకులు మా 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 ప్రభుత్వం కూలిపోతుంది అని భయపడతా ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు లేదు, మనుస్మృతి అనేది ఇప్పుడు నడుస్తలేదు. అందరు చదువుకున్నారు, అందరికీ జ్ఞానం వచ్చింది. కాబట్టి మేము కూడా మాట్లాడదలుచుకున్నాం, మేము కూడా చెప్పదలుచుకున్నాం అనేది ముందుకు వస్తుంది. కాబట్టి ఆ భయం పుట్టింది. ఎందుకంటే గత 303 నుంచి 200 పైకి రావడం, ఈసారి ఇలా కాకుంటే మా బతికే పోతుందరా బాబు అని వీళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. అలాగే ఎవరికైతే అవసరం లేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రీసెంట్గా పెద్ద ఇష్యూ, ఇలాగే 5% ఉన్న వాళ్ళకి 10% ఇవ్వడము, ఎవరైతే వీళ్ళకి తొత్తులుగా మారుతున్నారో ఎవరైతే వీళ్ళకు సహకరిస్తున్నారో, ఇప్పుడు అదాని వీళ్ళు చేస్తున్నది ఏంది? అదానిని అసలు సామాన్య ప్రజలను ఎక్కడ పట్టించుకుంటున్నారు? 1000 కోట్లు ఇక్కడ ఒక బొగ్గు కాంట్రాక్ట్ కానీ ఇక్కడ 3,000కు దొరకాల్సిన అక్కడ 20,000 ఆస్ట్రేలియాలో 25,000 కోట్లు అయినా ఆయనకు అట్లా చేసి 300 స్థానం నుంచి ఉన్నటువంటి 3వ స్థానం తీసుకువెళ్ళి పెట్టడం జరిగింది. అలాగే ప్రైవేట్ సెక్టార్ను ఏదైతే గవర్నమెంట్ సెక్టర్ ఉన్న బిఎస్ఎన్ఎల్ కానీ ఎన్పిసిఎల్ కానీ హెచ్పిఎస్ఎల్ ఉన్న గవర్నమెంట్ ఉన్నటువంటి సంస్థలన్నీ కూల్చేసి ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ని కూలదొట్టి దాన్ని ఆయనటువంటి జియోను పై స్థాయికి తీసుకోవడం జరిగింది. బీజేపీకి సంబంధించిన వ్యవహారం కాదు కానీ అమిత్ షాకి సంబంధించిన వ్యాఖ్యల పట్ల మీరు మాట్లాడారు. ముఖ్యంగా అమిత్ షా అదే చెప్తా ఉన్నాం. మీకు ఆ కాన్స్టిట్యూషన్ కానీ లేకపోతే ఆ అంబేద్కర్ అనే వ్యక్తి లేకపోతే మీరు ఒక ప్రదేశానికి పరిమితం అయ్యేవారు. భారతదేశానికి మీరు ఒక హోంమంత్రిగా చలామణి అయ్యేవారు కాదు. కాబట్టి వారిని గౌరవించాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది అని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ తప్పు చేసినటువంటి దీని ఇంకా మోడీ గారికి తెలియకుండా జరగదు.
కాబట్టి దీని హెడ్ క్వార్టర్ అయినటువంటి నేను అనుకుంటున్నా దీనికి హెడ్ క్వార్టర్ అయినటువంటి నాగ్పూర్ నుంచి సమావేశాలు వచ్చినట్టుగా అక్కడ కూడా వార్నింగ్ చెప్పదలుచుకున్నాము. మీరు ఇది రీసెంట్గా మోహన్ గారు భారత్ అన్నారు ఈ ఇష్యూలో ఎలాంటివి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. రీసెంట్గా కేసు కూడా వచ్చింది తవ్వకాల గురించి. అవన్నీ హెచ్చరికలు చేస్తున్నప్పుడు కూడా ఒక వర్గం ఏమో హెచ్చరికలు చేయొద్దు అంటారు, ఒక వర్గం మీరు అధికారంలో ఉన్న వర్గం చేస్తూ ఉన్నది. కాబట్టి మీరు ఈ రాజ్యాంగపరమైన పదవిలో ఉండి ఇలా చేయడం అనేది చాలా తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. లేని పక్షంలో మీరు క్షమాపణ చెప్పడం కానీ రాజీనామా చేయని పక్షంలో దీనికి తీవ్రంగా మేము దీనికి ప్రతిచారం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.